పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు కావు, అందరినీ ఉద్దేశించినవే. ఏంటి శ్రీకాంత్, డల్ కూర్చున్నావేంటి? ఏం చెప్పమంటావురా, February 14th కూడా వెళ్ళిపోయింది. నా మరదలు నా లవ్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఎవడ్రా నువ్వు? February 14 వెళ్ళిపోయింది కదా అని మరదలు లవ్ చేయలేదని, December 1 వెళ్ళిపోయింది కదా అని ఎయిడ్స్ రాలేదని బాధపడేలా ఉన్నావు జఫాగా. అంతే అంటావా? అంతేరా మరి. రే రత్నాగాడు వస్తున్నాడు. ఏడి కరిగడ హాయ్రా. ఏడు కూసా. ఏం సంగతులు చెప్పాలరా మావా? మామా, మీ ఇద్దరిని ఒక క్వశ్చన్ అడగాలి మామా. ఏంట్రా? ఆన్సర్ చెప్తారు కదా. ముందు అడుగురా. మామా, 2 చీమలు వెళ్తున్నాయి రోడ్డు మీద. ఒకటి చెప్పులు వేసుకుంది, ఇంకోటి చెప్పులు వేసుకోలేదు. ఎందుకు వేసుకోలేదు ఇంకోటి? ఏమోరా, ఆలోచించండి రా. తెలీదు మావా. ఒకటి మాలేసుకుందిరా. ఏంట్రా రత్న సంగతులు? ఏం చెప్పమంటారా, నా పరిస్థితి చీంకన దారుణంగా ఉంది. అవునా, ఏమైంది మామా? 2011లో మా అమ్మ భగవద్గీత చదవమంది. ఇంట్లో ఉన్న గీత కదా, ఎప్పుడైనా చదవచ్చులే అని పక్కింట్లో ఉన్న గీతను చదవడం మొదలుపెట్టా. 1 fine day వెళ్ళి ప్రపోజ్ చేశా. చిన్నపిల్ల కదా, వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పింది. ఆ తర్వాత వాళ్ళ బాబు వచ్చాడు. ఏంట్రా మా అమ్మాయి ప్రపోజ్ చేసావు అని అడిగాడు. మరేం చేసావురా? ఏం చేస్తాం, April Fool అని కవర్ చేశాడు. నువ్వు కేకరా మామా. మరి తర్వాత ఏమైందిరా? ఏమిద్దరా మావా, ఒక 6 నెలలు మాట్లాడడం మానేశా. తప్పు మామా. బండిలో పెట్రోల్ అయిపోయింది కదా అని బండిని, అమ్మాయి లవ్లో పడలేదు కదా అని చెప్పి అమ్మాయిని వదిలేయకూడదురా. ట్రై చేస్తూ ఉండాలి. కరెక్ట్రా. వదలేదులే కానీ ఆ తర్వాత ఒక మహాకవి రాసిన గ్రంథాన్ని చదివాను. ఆ గ్రంథం పేరు ఎవడి పిచ్చాడికి ఆనందం. అందులో ఏం రాసిందంటే, లవర్లెస్ గర్ల్ ఈజ్ లైక్ ఏ ఫ్లవర్లెస్ ట్రీ. అంటే ఏంట్రా? అంటే మామా, పువ్వు లేకుండా చెట్టు అందంగా ఉండదు, అబ్బాయి లేకుండా అమ్మాయి అందంగా ఉండదు. అందుకని మళ్ళీ ట్రై చేయడం మొదలెట్టా. ఎవర్రా ఈ మహాగ్రంథాన్ని రాసిన కవి? ఎవరు? ఉన్నాడులేరా. 1 fine day వెళ్ళి మళ్ళీ ప్రపోజ్ చేశా మామా. మా ఇంట్లో పిల్లికి పాలంటే ఇష్టం. అయితే నేనేం చేయను. నాకు నువ్వంటే ఇష్టం. అప్పటి నుంచి నాకు ఏడుపు స్టార్ట్ అయింది మామ. ఏమైందిరా? ఏం చెప్పంటా మామ, ప్రతిరోజు మార్నింగ్ పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి, ఈవినింగ్ పికప్ చేసుకోవాలి, డ్రాప్ చేయాలి, అస్తమాను టెస్టులు పంపిస్తాడు, రీఛార్జ్లు చేయించాలి. ఏం చెప్పంటావు? ఏమన్నంటే సో స్వీట్ అంటది. నేను జిలేబీనే జాంగిన స్వీట్ అంటానికి, మధ్యలో బెడి భాస్కర్ గడ ఒకడు. ఎవడ్రా ఈ భాస్కర్? తన బాయ్ ఫ్రెండా? వాళ్ళ బాబు అచ్చడాకంటే ఘోరంగా వాచేస్తున్నాడు. ఇదేమేమి చెప్పదు, కన్ఫ్యూజన్. పవన్ కళ్యాణ్ లాగా తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. నా తిక్కేంటో చూపిస్తా, వాళ్ళిద్దరు లెక్కలు తేలుస్తాయి. ఇయ్యాల రే నీ జాంగ్రీ వస్తుందిరా. జాంగ్రీ ఎవర్రా? అదేరా నీ జాంజిగిరి. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే హాయ్ బేబీ. హాయ్ బేబీ. ఏంటిలా వచ్చావు సడన్ గా? ఏం లేదు బేబీ, యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్స్ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. సో 20 కాపీస్ జిరాక్స్ కావాలి, తీసుకొస్తావా ప్లీజ్?
షూర్ బేబీ, నువ్వు అడిగితే నేను తీసురానా? ఏం లేదు బేబీ, ఇంకో చిన్న హెల్ప్. రేపు నా కుక్కపిల్ల బర్త్డే ఉంది. సో ఈ రోజు నైట్ సర్ప్రైజింగ్ గా కేక్ కట్ చేద్దామా 12 o'clock కి? కుక్క పిల్ల పడ్డానా? కేక్ తేవాలా? తెస్తా, తప్పకుండా తెస్తా. సో స్వీట్. బాయ్. ఇంక చాలేరా ఊపింది రేయ్. అంతా విన్నానులేరా. నీ బర్త్డేకి సర్ప్రైజ్ ఏంట్రా? ఏముంది మామ, ఏం లేదు. ఫోన్ చేసి విష్ చేసింది, అంతేనా? అంతే. అరే వీడి పరిస్థితి చీమ కాదురా, కుక్క కన్నా దారుణంగా ఉంది. వదిలే మామా, ఉమ్, మందు తాగినాడు, అమ్మాయి ప్రేమలో పడినాడు, ఎవడి మాట వినడు. అంతేరా.